హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పాలకూరతో డిఫరెంట్ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మనం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది మసిలాక మనం దీనిలోకి కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని ఒక 5 మినిట్స్ పాలకూరని అనేది ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు పాలకూర అనేది ఉడికిపోతుంది. పాలకూర ఉడికిన తర్వాత మనము జల్లిగంటతోని పాలకూరని తీసుకోవాలి. వాటర్ లేకుండా జల్లిగంటతోని పాలకూరని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉడికిన పాలకూర అంతా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పాలకూర అన్నది చల్లార్చిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని పాలకూరను సన్నగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఒక ప్లేట్లోకి పాలకూర పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఇట్లా మనకు సన్నగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి మనము ఉప్పు, కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి పాలకూరకు ఉప్పు, కారం అని పట్టేటట్టు ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. చూసుకుంటూ శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మనము ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని గట్టిగా కలపొద్దు, పల్చగా కలపకూడదు. ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం వాటర్ ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకోవాలి. వాటర్ అనేది మసిలించుకోవాలి. తర్వాత మనము కేకు పాత్రను తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ను దానిలోకి వేసుకొని సమానంగా చేసుకోవాలి. మనం ఇంతకుముందు స్టవ్ ఆన్ చేసిన మనం స్టాండ్ పెట్టుకొని వాటర్ని మసిలించుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికిన తర్వాత మనకు పాలకూర అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మనం వెంటనే కట్ చేయొద్దు, కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఇట్లా ముక్కల్లాగా చేసుకోవాలి. మనకు పాలకూర ముక్కలు అనేది రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఈ ముక్కలను మనము డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ అనేది పెట్టుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కూర్చుకోవాలి. మనకు ఈ పాలకూర ముక్కలు అనేది బాగా వేగితే కర్రీ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. కరెక్ట్ ప్రాసెస్తో చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మన స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాగాక దీనిలోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అనేది వేగాక మనం 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఈ కలర్ మనకు కొంచెం చేంజ్ కాగానే దీనిలోకి మనము టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీని వేసుకొని టమాటా ప్యూరీ, ఆనియన్స్ అనేది పచ్చి వాసన వేయే వరకు ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఆయిల్లోని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఉప్పు, కారము, చిటికెడు పసుపు వేసుకొని మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది దగ్గరికి వస్తుంది. ఆయిల్ అనేది పైనకు తేలుతుంది. ఇట్లా ఆయిల్ అనేది పైనకు తేలితే మన కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పైనకు తేలాక మనము 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇట్లా దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం మూత తీసి చూస్తే మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. తర్వాత దగ్గరికి వచ్చినాక ఒక 2 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకుంటేనే దీనిలో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న పాలకూర ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలను వేసుకొని ఒక్కసారి ఇట్లా మెల్లగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ ముక్కలకు అనేది మన కర్రీ అనేది ముక్కలకు పట్టేటట్టు వరకు ఉడికించుకోవాలి. ఇట్లా మనకు ఆయిల్ అనేది పైనకు తేలుతూ ఉండాలి. అప్పుడు మనకు కర్రీ అనేది దగ్గరికి వస్తున్నట్టు, రెడీ అవుతున్నట్టు
ఈ విధంగా రెడీ అయ్యే వరకు కొంచెం ఇట్లా చూసుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కొంచెం ఆవిరికి అనేది ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు మూత తీస్తే మనకు ఈ విధంగా ఆయిల్ అంతా పైన తేలినట్టు వచ్చి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ముక్కలకు అనేది మనకు కర్రీ అనేది పట్టిపోయింది కాబట్టి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా పాలకూరతో మనం డిఫరెంట్ కర్రీ రెడీ చేసినాము. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.